బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని అలకనంద నది ఒడ్డున ఉంది. ఇది హిందువుల అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. శివుడి త్యాగం. పురాణాల ప్రకారం ఒకప్పుడు బద్రీనాథ్ శివుడి నివాసం. కాని విష్ణుమూర్తికి ఈ ప్రదేశం బాగా నచ్చడంతో ఒక చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి ఏడవడం మొదలుపెట్టాడట. ఆ పిల్లాడిని చూసి జాలిపడ్డ పార్వతీదేవి లోపలికి తీసుకెళ్లగా విష్ణువు ఆ ప్రదేశాన్ని తన సొంతం చేసుకున్నాడట. శివుడు అక్కడి నుండి కేదార్నాథ్కు వెళ్లిపోయారని కథ. విష్ణువు ఇక్కడ కఠినమైన తపస్సు చేస్తున్నప్పుడు ఎండవానల నుండి రక్షించడానికి లక్ష్మీదేవి ఒక బదరి రేగు చెట్టుగా మారి ఆయనకు నీడను ఇచ్చింది. అందుకే దీనిని బద్రీనాథ్ అని పిలుస్తారు. 6 నెలల అద్భుతం మంచు వల్ల ఈ ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. గుడి మూసివేసేటప్పుడు వెలిగించిన అఖండ జ్యోతి తిరిగి 6 నెలల తర్వాత తెరిచినప్పుడు కూడా అలాగే వెలుగుతూ ఉండటం ఒక పెద్ద మిస్టరీ. నారదముని పూజ. మనుషులు పూజించని ఆ 6 నెలలు నారదముని మరియు దేవతలు ఇక్కడ పూజలు చేస్తారని భక్తుల నమ్మకం. శంకర విజయం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునరుద్ధరించారు. ఇక్కడి పూజారులు రావల్, కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులు కావడం విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి గంట సింబల్ నొక్కండి. మన ఫ్యాక్ట్స్ అట్ శామ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి.